దీవెనలు వారు కూడా పొందుకునే కృపను వారికి దయచేయాలి. అలా చేయాలంటే మనం చేయవలసింది ఒకటే, దేవుడు చూపిన ప్రేమను మనం కూడా మన తోటి వారికి కనుపరచాలి. అలా కనుక మనం చూపించినట్లయితే ఈ దినమందు మన తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు తెలియపరిచిన ప్రతి ఆశీర్వాదము దీవెన కూడా మనందరం పొందుకోగలుగుతాము అంట. అట్టి కృప ఈ దినమందు తండ్రి అయిన దేవుడు మనందరికి కూడా దయచేయనుగాక. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గడిచిన 7 నెలలు ప్రభు తన కృపలో భద్రపరిచిన ప్రభుకి ఇంకోసారి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. అమ్మ అందరూ సంతోషంగా ఉన్నారుగా? హల్లెలూయా. చిన్న ప్రార్థన గొప్ప కార్యం చెప్పాలి. చిన్న ప్రార్థన గొప్ప కార్యం. చదువుదాం పిల్లరా. చూడండి, మొదటి దినవంతుల గ్రంథం 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎబేజు తన సహోదరుల కంటే ఘనము నొందినవాడై వేదన పడి ఇతను కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజను పేరు. ఎబేజు ఇశ్రాయేలు దేవుడి గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండచేసి నాకు కీడు రాకుండా దానిల నుండి నన్ను తప్పించమని అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన అతనికి దయచేసెను. దయచేసెను. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు. దయా కనికిని గల మా తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసు, నీ పాదాలకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, గడిచిన 7 నెలలు మీ హస్తాలలో దాచి మా నాయన ఈ యొక్క 8వ నెల మొదటి పునరుద్ధానానికి మీరు నడిపించారు. దేవా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. ఇప్పటి వరకు నీ కుమారుని నిలబెట్టుకుని మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించారు. నీ కుమారుని ఇంకానో బలపరచండి, ఆశీర్వదించండి. నా ప్రయాణంలో తోడైండి, నన్ను క్షేమంగా తెచ్చావు నాయనా. మీ వందనాలు. నీ సన్నిధి నాపై ఉంచి ఇదిగో తండ్రి, నీ కాపుదల దయచేయి. ఉట్టివాని మట్టివాని నాయన, పనికిరాని నన్ను నా తండ్రి చదవబడిన వాక్యంలో నుంచి విరిచి మాకు వడ్డించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. అందరం కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. అయేసయ్యా, అయేసయ్యా, అయేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా.
యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూ పడదాం అందరం నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా పడదాం అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైతివయ్యా స్తోత్రం అండని వైతివయ్యా నా కొండని యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ జాలిలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప మరణ జాలిలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప నన్ను బలపరచనయ్యా నిన్ను గణపరుతునయ్యా నన్ను బలపరచనయ్యా నిన్ను గణపరుతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా వంచిన వంతిన ఒరిగిన బారాన పసగక విసిగిన విసిరే కరటాన పడదాం ఒరిగిన బారాన పసగక విసిగిన విసిరే కరటాన కలాల కడ తెచ్చినావాని వలలో నన్ను మోసినా కలాల కడ తెచ్చినావాని వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నా రాజువయ్యా నా రాజువయ్యా నా రాజువయ్యా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం మళ్ళొకసారి చదువుదాం పిల్లరా ఎబ్బేజు ఘనత నొందిన వాడై
ఉండిను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టును. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరబెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి స్తోత్ర దయచేసి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము. దేవుడు అతడి మనవి చేసిన దానికి స్తోత్రం. చూడండి, అసలు ఎబ్బేజు ఎవరు? ఎబ్బేజు ఏ గోత్రానికి చెందినవాడు? అసలు ఎవరు అతను? తన గురించి కొంతమందికి పలు విధమైనటువంటి మరి కొంతమంది ఏమో అన్యుడు అంటారు, కొంతమంది ఏమో శపించబడిన వారు అంటారు. నిజమే. అయితే తన తల్లి తనకు జన్మనిచ్చేటప్పుడు అతనికి జన్మనిచ్చి చనిపోయిందంట. వేదన పడి కందంట. వేదన పడి ఆ వేదనలో తన కుమారుడికి ఏం పేరు పెట్టిందంటే ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా నా వేదన పుత్రుడు. వీడి ద్వారా నేను చాలా వేదన పొందాను, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేదేమో అని తల్లి తనలో తను అనుకొని ఆ వ్యక్తి కంట ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. అంటే పిల్లరా, తన జీవితంలో అంత వేదన, భయం, బాబోయ్ ఆందోళన, తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ తల్లి అతనికి అటువంటి పేరు పెట్టినప్పుడు అతను అందరూ ఎబ్బేజు ఎబ్బేజు అని పిలుస్తున్నప్పుడు తను ఎంత నరకం అనిపించుంటాడంటే, ఈడెంతరా, ఈడు బ్రతికెంత, వీడు పుట్టినప్పుడు వీడు అమ్మ చచ్చిపోయింది, వీడు శాపగ్రస్తుడు, వీడు అసలు మనిషే కాదు, తల్లిని వేదన పరిచేవాడు, తల్లిని బాధ పెట్టేవాడు, తల్లిని దుఃఖపరిచేవాడు, తల్లిని నిందించేసేవాడు, వీడు ఒక కుమారుడా అని అందరూ ఆ వ్యక్తిని అంటున్నప్పుడు తనకి ఇశ్రాయేలు దేవుడైనా గుర్తుకొచ్చాడంట. చప్పట్లు కొడదామా? ఎవరు గుర్తుకొచ్చారు? ఇశ్రాయేలు దేవుడైనా. అసలు ఇతను ఎవరో ఏ గోత్రానికి చెందినవాడంటే ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా వచనాలు ఉన్నాయి. అన్ని వచనాలను వదిలిపెట్టి ఇక్కడికే వచ్చి ఎందుకు ఆ మాట అంటున్నాడు? మనం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే అతను ఎవరు అనేది మనకు అర్థమైంది. కొంచెం మొదటి వచనం నుంచి చదవండి. యోధా కుమారుడుకు షబాతు కుమారుడైన హయాతు యహాతును కనెను. యాహాతు ఇవి స్తోత్ర. అంటే పిల్లరా, ఈ యొక్క మొదట వచనాన్ని బట్టి కింద చదువుతున్న భాగాన్ని బట్టి ఇతను ఏ గోత్రానికి చెందినవాడో ఇవి చెప్తా ఉన్నాయి. సవలేదా? హల్లెలూయా, హల్లెలూయా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా కదా. నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం. ఏ గోత్రానికి చెందినవాడంటే ఇతను యోధా గోత్రానికి చెందినవాడే కానీ అన్యుడు కాదు. యోధా గోత్రానికి చెందినవాడినై దేవుణ్ణి ఆరాధించవలసిన వాడినై నేను ఈ శాపంలో ఉంటాం ఎలాగా అనుకున్న ఈ వ్యక్తి అంట ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరబెట్టాడంట. చిన్న ప్రార్థన. హల్లెలూయా. ఆయన ఎన్ని విషయాలు అడిగాడు ప్రభుని? కీడు రాకుండా
అక్కడ 4 విషయాలు ఉన్నాయో 3 విషయాలు ఉన్నాయో చూడండి. నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా నాకు కీడు రాకుండా. స్తోత్ర. ఎన్ని విషయాలంట? బా, ఆ వ్యక్తి మనవి చేసింది దేవుడు ఇచ్చాడా లేదా? అంటే తన జీవితం అంతా కూడా వ్యాధంలో శాపంలో ఉంది. ఒక చిన్న ప్రార్థన తన జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. ఐడియా కూడా అంటాడు కదా, ఏమంటాడు? ఒక ఐడియా మీ జీవితాన్ని. అవ్వా, మన దేవుడు ఎలా అంటాడంటే, మరి కోర్టులో ఒకసారి మేము కోర్టు కేసు ఉన్నప్పుడు పిల్లరా, ఆ కోర్టులో జడ్జి పక్కన బంట్రూత్ ఉండేవాడు. బంట్రూత్ను దాటి ఎవడు కూడా జడ్జి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ బంట్రూత్ ఏం చేస్తాడంటే, అక్కడ కొంత లిస్టు తన చేతిలో ఉంటుంది. ఎవరి తర్వాత ఎవరిని పిలవాలో ఆ లిస్ట్ ఉంటుంది. ఒకడు అయిపోయిన తర్వాత ఇంకొకరిని పిలుస్తాడు. అది పిలిచిన వెంటనే బయట ఒకడు ఉంటాడు అటెండర్. ఈ అటెండర్ ఏం చేస్తాడంటే, పలానా ప్రసాదు, పలానా ప్రకాషు అని చెప్పి పిలుస్తాడు. ఆ లోపలికి వెళ్తాడు. సరే, ఈ బంట్రోత్ అంటే కొంచెం దగ్గరలోనే ఉంటాడు. ఎవరికే? జడ్జి గారికి. మరి అటెండర్ కలవాలంటే అసలు వెళ్ళటానికి కుదిరిద్దా? కుదరదు. అయితే పిల్లరా, ఇద్దరు క్రైస్తవులే. అయితే ఈ అటెండర్ అంటే ఒక సభ జరుగుతుంటే ఆ క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాడంట. అన్ని సీట్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. అటెండర్ పక్కనే ఒక సీట్ ఖాళీ ఉంది. ఈ జడ్జి గారు గబగబ వచ్చి ఇదిగో ఈ అటెండర్ పక్కన కూర్చున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఈ జడ్జి గారు అటెండర్ని చూశాడు, కానీ అటెండర్ జడ్జి గారిని చూడాల. అంటే ఆయనకి ఏం లేదు. అయ్యో, జడ్జి గారు కదా, ఆయనకి ఏమి లేదంట, భేదమో లేదు. ఎక్కడో దూరం నుండి శపించబడిన అనుభవంలో ఉన్న మనల్ని తన బిడ్డలుగా, తన కుమారులుగా చిన్న ప్రార్థన ద్వారా మన బ్రతుకులు, మన జీవితాలు మార్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈ నెలలో ఎప్పుడైతే ఇప్పటి నుంచి విధమైన ప్రార్థన నేర్చుకుంటావో, ఈ విధమైన భక్తి నేర్చుకుంటావో, శాపం నుంచి, పాపం నుంచి పిల్లరా, దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. బాధ వచ్చిందనో, ఆర్థిక పరిస్థితులు మా ఇంట్లో తాండమాడుతున్నాయనో, ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన సమస్యలు, రోగాలు ఎమ్మటపడుతున్నాయనో, మనం దేవునికి దూరంగా ఉన్నంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టడం. హల్లెలూయా. నిన్నేడు యాకరీతిగున్న దేవుడు, నన్నెన్నడైన మరవలే నన్న దేవుడు. నిన్నేడు యాకరీతిగున్న దేవుడు, నన్నెన్నడైన మరవలే నన్న దేవుడు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, జడ్జి గారిని కలవాలంటే కొంత దూరం ప్రయాణం. కానీ ఆ జడ్జి ఏం చేశాడండి ఇక్కడికే? అబ్బా, చూసారా, ఆయనలో భేదం ఉందా? లేదు. ఆయనలో సమానత్వం ఉంది. ఏ ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పిల్లరా, ఆ తల్లి తనకు ఆ పేరు పెట్టినప్పుడు వేదన పుత్రుడు. తన వేదన అంతా ఇంత కాదు బాబో నాయన, భయం, వేదన, రోదన, భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ వ్యక్తి తన అన్నల కంటే అధికంగా ఈ వ్యక్తి దీవించబడ్డాడు. మేము ఎందుకు దీవించబడట్లేదు? దేవుని సన్నిధి మనం ఎందుకు అనిపించలేకపోతున్నాం? దేవుని ఆత్మచేత మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం అంటే మనకున్న సమస్యలను బట్టే చిన్న ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో మోకరిల్లి కొద్ది నిమిషాలు, ప్రభువా నా పరిస్థితి నన్ను మార్చు ప్రభువా, చిన్న ప్రార్థన ఆయన పాదాలు పట్టుకొని బతిలాడు. చేయడా? ఒకసారి లోక సువార్త 19వ అధ్యాయం 18వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా,
మొదటి నుంచి కొన్ని వచ్చేలా ఒక్కసారి చదవండి. లోకస్సు వారు విసుకక నిత్యము ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి పట్టణములో ఉండిను. ఆ పట్టణములో ఒక ఎదవరాలు ఉండిను. ఆమె యొద్దకు తరచుగా వచ్చి ప్రతి వాదికిను నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతను కొంతకాలం ఒప్పుకోకపోయిను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండిన ఎడల ఈ ఎదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాట మాటిగా వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీరుతునని తనలో అనుకొనెను. అయితే అక్కడ మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతిని చూడుడి, దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ఎదవరాలు తన గూర్చి అబ్బా స్తోత్రం చెబుదాం. అరే ఒక ఎదర్రాలికి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చుకోవాలని మనుషులు అనుకుంటే తన సొత్తైన తన బిడ్డలు ఆయనకి మొర పెడితే దేవుడు న్యాయం చేయడా? చేస్తాడు. ఇతను తన పితరుల గురించి ఆలోచన చేసిన వ్యక్తిగా ఉండి నా పితరుల దేవుడినా నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడనుకున్న ఈ వ్యక్తి అంట దేవుని సన్నిధానంలో ఏం చేశాడంటే చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయగా తన జీవితంలో 4 కార్యాలు చేశాడు. తన హస్తాన్ని తోడుగా ఉంచాడు. పిల్లరా ఆయనకి ఏ కీడు రాకుండా తప్పించాడు. తన సరిహద్దులు సాలపరిచాడు. కీడు రాకుండా తనను దాచిపెట్టాడు. స్తోత్రం. కీడుల నుంచి గడిచిన కాలం అనేకమైన ఇబ్బందులు పరిస్థితుల నుంచి మనం విడుదల పొందలేదా? పొందేమో లేదా? హల్లెలూయా స్తోత్రం చెబుదామా? ఇదేని బిడ్డలేరా మనం ఒకసారి అనుకుంటాం దేవుని సన్నిధిలో ఏమనుకుంటామంటే నన్ను విడిచిపెట్టేసాడు అని శ్రమలోనే ఉండిపోతాం. కానీ శ్రమ నుంచి విడుదల పొందితే ఎబేజు లాంటి ప్రార్థన చేస్తే మన జీవితాలు అద్భుతంగా దేవుడు మారుస్తాడు. అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడంట. చూడండి తిని వేదన అంతా కూడా దేవుడు ఏం చేశాడంట? మార్చేశాడు. తన శాపాన్ని తొలగించాడు. ఇప్పుడు దేని బిడ్డలేరా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తండ్రి కొడుకులు యుద్ధంలో చనిపోయారు. అమ్మ వినాలి. తండ్రి కొడుకులు యుద్ధంలో చనిపోయారు. చనిపోతే ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని చంపింది దావీదేనని దాది మనసులో ఉండి ఈ దాది ఏం చేసిందంటే తన కుమారుని ఆ చంటి బిడ్డని ఎవరి దాది ఎవరింట్లో అయ్యా కొంచెం గ్లాసులో నీళ్ళు ఉన్నానా కదా సౌలింట్లో పని మనిషిని ఆ రోజుల్లో ఏమనేవాళ్ళంటే దాది అని పిలిచేవాళ్ళు. ఈ దావీదే చంపేసి ఉంటాడని యోనాతాను కుమారుడైనటువంటి 5 ఏళ్ల బాలుని తీసుకొని పరుగు పరుగున పరిగెడుతుంటే కాలు జారంట. ఆ కాలు ఏమైందంటే పిల్లిరా మా మంచినీళ్ళ బాటలు తెప్పించగా ఆ రాళ్ళ సందులో పడిపోయినప్పుడు ఆ కంగారులో దావీదు వస్తాడేమో, దావీదు చంపేస్తాడేమో, వారసత్వం లేకుండా చేస్తాడేమో అని చెప్పని దాది ఆ పిల్లోనంట పట్టుకొని పైకి లాగిందంట. ఆ కాలు ఆ రాళ్ళ మధ్యలో పడిన సంగతి ఏమో గ్రహించలా. స్తోత్ర. పరిగెడతా ఉంది. అయ్యో నొప్పి ఏడుస్తున్నాడు పిల్లోడు. అయ్యో బాధ, నెమ్మది లేదు, నా కాలిరిగిపోయింది, కుంటోడిగా అయిపోయాను అని కొంతకాలం ఆ కట్లేసి ఈ కట్లేసి ఆ పిల్లను పెంచింది. పెంచిన కాలు రాలా. నాకెవరో చూడు, శపించబడిన అనుభవంలో నేను ఉన్నాను. నా తల్లి లేదు, తండ్రి లేడు, పెంచిన దాది కూడా చనిపోయింది, నేను ఎట్టా బ్రతకాలి, నాకెవరో నేడా అని ఆయన లూదిబరిలో మాకీరింట్లో ఉన్నాడు. ఎవరో ఉన్నాడు.
ఆ మాకీరింట్లో ఉన్న సంగతి ఈ దావీదుకి తెలియదు. వాళ్ళలో ఉన్న ఒక సేవకుని పిలిచి అన్నాడు, బంట్రోతుని పిలిచి, అబ్బాయి, సౌలు కుటుంబంలో కీలకమైన వాడు ఎవడైనా ఉన్నాడా అంటయ్యా, ఒకడున్నాడయ్యా, కుంటోడు. స్తోత్రం. మరి కుంటోడు ఎక్కడున్నాడు అని అంటే, అయ్యా ఈ కుంటోడు ఎవరంటే రాజుగారు మనవడు. ఎవరంట? మనం ఎవరమే? మరి మన భక్తి ఎట్లా ఉంది? మనం ఎట్లా ఉన్నాం? స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థలంలో ఉన్నాం, మన మార్గం ఏది, మన ప్రయాణం ఏది? ఆత్మికుంటోడిగా ఉన్నావా? దేవుడి కొరకు పరిగెత్తేవాడిగా ఉన్నావా? అరే 11ంటికి మొదలుపెట్టిన దేవుని సన్నిధానంలో 11ంటికి ఆరాధన మొదలు పెడితే అరే 12ంటికి కూడా రావటానికి నీకు కాలు రావట్లేదంటే నువ్వు ఆత్మికుంటోడువా? స్తోత్రం. అందుకే కదా మనకి ఈ రుణబాధలో, అందుకే కదా మనకి ఈ సమస్యలో. ఏమండి పిల్లరా, యాకోబుకి యేసావుకి కొంచెం ఆలస్యమైనందుకు ఆ ఆశీర్వాదాన్ని ఎవరు పొందారు? అవునా? కారణం కదా, అంత అయిపోయినాక వచ్చాడంట. ఎవరు? అయ్యా ఏమి లేదురా బావా అన్నాడంట. అయ్యా ఒక్కటైనా ఈ నాయన అన్నాడంట. ఒక్కటైనా లేవు నాయన. ఎప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, దేని మిట్లరా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, ఘనతలొద్దు మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు, నీవే నాకు ఉంటే చాలు, నీవే ఉంటే చాలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లూదిబోరులో ఉన్న వ్యక్తి తండ్రి లేడు, తన వారు ఎవరు లేరు, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ఆ లూదిబోర్, పచ్చిక లేని స్థలం, శపించబడిన అనుభవంలో ఉన్నాడు, దేవుడు లేని స్థలములో ఉన్నాడు, ఆదరణ లేని స్థలములో ఉన్నాడు. నానేవారు అతను పలకరించేవారు ఎవ్వరూ లేరు. ఒక్కోసారి అటువంటి పరిస్థితులు మనకు కూడా ఎదురుపడలేదా? కన్నీరు అన్నపానముగా అనుభవించిన దినాలలో ఇదేంటి నాకు శాపం, ఇదేంటి నాకు పాపము, అయ్యో బాధ అని ఏడ్చిన రోజులు లేవా? ఎబ్బేజులాగా. ఎబ్బేజు లాంటి పరిస్థితులు ఉంటే ఎబ్బేజులాగా ప్రార్థన చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు? హల్లెలూయా. ఎబ్బేజులాగా ఇదిగో లూదిబోరులో ఉన్నటువంటి మాకీరింట్లో ఉన్నటువంటి ఈ మెఫీబోషెతు గురించి దావీదు అన్నాడు, తన మనసు చెల్లించిపోయింది, తను ఏమాత్రం కూడా నిలకడలేని వాడిగా ఉండి, అయ్యా నా ఆత్మ తొందర పెడుతుంది, ఎవడో ఒక ఇబ్బందిలో ఉన్నాడు, శాపంలో ఉన్నాడయ్యా, వాడిని నేను మార్చాలనుకుంటున్నాను. ఒక్కసారి ఎవడైనా ఉన్నాడంటే ఉన్నాడయ్యా. ఇన్ని రోజులు దేవుని సన్నిధికి ఎందుకు దూరంగా ఉన్నాడో? ఆత్మికుంటాడయ్యా. నడలేని పరిస్థితి అయ్యా, తన బాధను బట్టి, తనకున్న బలహీనతను బట్టి దేవుని సన్నిధికి రాలేకపోయాడయ్యా. ఆత్మికుంటాడు. సరే మోసుకురండి, మోసుకురండి. వెళ్ళారు, గాడిద మీద ఎక్కించుకొచ్చారు. ఎవరిని? స్తోత్రం.
ఇప్పుడు గాడిదలు లేవులే పంపిటాకి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాడంట. వచ్చిన వెంటనే, అయ్యా మీ నాయన నాకు మంచి స్నేహితుడురా యోనతను, మేమిద్దరం ప్రమాణం చేసుకున్నాం నాయన. ఆ ప్రమాణం ఈ కుంటూడికి తెలియదు. ఏంటంటే తండ్రి కొడుకులు వారిద్దరు రక్త నిబంధన చేసుకున్నారంట పొలాలలో. ఏమనంటే, నీ కుటుంబానికి ఏదన్నా అవసరం అంటే నేను ఆదుకుంటాను, నా కుటుంబానికి ఏదన్నా అవసరమైతే నువ్వు ఆదుకోవాలన్నప్పుడు దావీదు ఇదిగో వారిద్దరు చేసుకున్న ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. శిలోమానులో నీ కొరకు చేసిన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే విడవబడలేదు మనం. స్తోత్రం. ఎవరో ఆయన నా బిడ్డలు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, ఇది నా నిబంధన. ఆ ప్రేమ 7 నెలలు కాచి కాపాడి ఆయన కృప 8వ నెలల మొదటి పునరుద్ధానంలో కూర్చోబెట్టింది, శాపగ్రస్తులు అవ్వకుండా. స్తోత్రం చెబుదా. నువ్వు ప్రార్థించావో ప్రార్థన చేయలేదో పక్కన పెట్టు. ఆయన దయ, ఆయన కనికరం నడిపించింది. నీకు నువ్వు బలవంతుడు అనుకుంటున్నావేమో, నీకు నువ్వు జ్ఞానం అనుకుంటున్నావేమో. కాదు పిల్లరా, దేవుని ప్రేమ, దేవుని దయ. ఈ స్థితిలో ఉన్నామంటే, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా సరిచేసి ఎత్తుకొని ఇదిగో మొదటి పునరుద్ధానంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ నీకు అలసటైందా? ఆయన ప్రేమ నీకు ఎగసం కొట్టిందా? ఆయన ప్రేమ నీకు ఎగతాళైపోయిందా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు. తీసుకురండి, ఆత్మీయ కుంటూని తీసుకురండి. తీసుకొచ్చారు. అయ్యా అయ్యా అంటే, అయ్యా నువ్వు అట్లా ఉండొద్దు, నువ్వు ఈ దేన స్థితిలో ఉంటాక వీలలేదు, నువ్వెవరు అనుకుంటున్నావురా? మీ తాత రాజు కుమారుడివి, ఇట్లా ఉంటావు నాకు ఇష్టమా? కాదు నాయనా, ఇదిగో నీ ఆస్తి, ఇదిగో నీ ఆస్తి, నువ్వు అడుగమో భూతగంతులకు నీకు సొత్తుగా ఇస్తానని ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడిచిపెడతాడంటే వాగ్దానం నీ కోసమే, నా కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని మరిచి నీ ఇష్టానుసరమైన మార్గంలో నీ ఇష్టానుసారంగా భక్తి చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? అది ఏమాత్రం కూడా కాని పని. ఆయన సన్నిధిలో సకల ఆశీర్వాదాలు పొందుపరచబడి ఉన్నాయి. ఇదిగో ఈ కుంటోడు వచ్చాడు, తన ఆస్తులంతా కూడా చేతిలో పెట్టాడు. అయ్యా ఏంటి నాయన అంటే, ఈ నీ తండ్రి ఆస్తులు రా, నీకోసమే, నువ్వు రాజు బిడ్డవురా, ఏంటి బట్టలేంటి, నీ చిరిగిపోయిన చొక్కాలేంటి, నీ చింపుడు చుట్టేంటిరా? నువ్వు అట్ట ఉండకూడదు నాన్న, నువ్వు రాజకుమారుడురా, రాజులమైన యాజకుల సమూహం. ఎలా ఉండాలంటే, నీకు బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, కరువైన కాటకమైన వస్త్రహీనత అయినా, ఏ ఉన్నా లేకపోయినా రాజుగానే ఉండాలి. మనం రాజులమైన యాజకుల సమూహం. ఎప్పుడు ఏదో నన్ను సొమ్మంత ఎవడే తినేసాడు, చింపుడు జుట్టు వేసుకొని మొహం అంతట వెట్టుగాని నా దేవుడు నాకు లేడు అని అనుభవంలో ఉంటే, అయినా నా దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలా. ఇదిగో లూదీబార్లో ఉన్న మాకీరింట్లో ఉన్నటువంటి పచ్చిక లేని స్థలంలో ఉన్న వాడిని తీసుకొచ్చాడు. తన ఆస్తి పత్రాలు తన చేతికిచ్చాడు. అయ్యా నీ కొందనాలు, అంతేకాదురా, నీ ఆస్తిని జాగ్రత్త పరచుకో, నువ్వు అనుదినం నా బల్ల దగ్గరే భోజనం చేయి. స్తోత్రం చేద్దాం. ఎవరు తన ఎద్దుకొచ్చి ఉన్న తన బిడ్డలుగా దేవుడిని, నా దేవుడు నా తండ్రిని అంగీకరిస్తారో ఆయన వాళ్ళందరినీ తన కుమారులు కుమార్తెలుగా దేవుడు చేస్తాడు. పిల్లరా, ఎల్లకాలం నీకు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, నా భోజనం వాళ్ళ దగ్గర ఉండవు, నీకు సమృద్ధి ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళొద్దు, నిత్యం అన్నపానాలు ఇక్కడ ఉంటాయి. ఇది నువ్వు తిను త్రాగు, నీకు ఆటంకం లేదు. నా దగ్గర నీకు కొదువే ఉందరా, నువ్వు నా బిడ్డవు కదా, నా కుమారుడు కదా, నిన్ను తోసేస్తానా, నిన్ను విడిచిపెడతానా? లేదయ్యా, నీకెక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నా భోజనం బల్ల దగ్గరే నువ్వు అనుదినము భోజనం చేస్తూ ఉండు. చూడండి, రాజుతో సమానంగా భోజనం చేయటానికి ఎంచబడ్డాడు. ఎంత దయ! శపించబడిన వాడిని తీసుకొచ్చి, మాకీరింట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి, పిల్లరా పచ్చిక లేని స్థలంలో ఉన్నవాడిని తీసుకొచ్చి, ఎంత దయందన దేవుడు.
ఎంత కృప కలిగిన దేవుడు. ఎంత మంచి మనసు నీది యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది నా ప్రభువా. ఎంత మంచి మనసు నీది యేసయ్యా, వెన్నలాంటి మనసు నీది యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత మంచి మనసు నీది యేసయ్యా. స్తోత్రం. ఎలాంటి మనసు అంట నా దేవుడిది? కరిగిపోతాడంటండి. అయ్యా నా సమస్య ఇది ప్రభు, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు అని మొరపెడితే కరిగిపోతాడంట. అంత దయ కలిగిన దేవుడు అంటే. ఆయన దయను నిర్లక్ష్యం చేసి ఇంట్లో ఉంటావా? ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి టీవీల దగ్గర కూర్చుంటావా? ఆయన కృపను నిర్లక్ష్యం చేసి ఆదివారం ఊర్లు ప్రయాణం పెట్టుకుంటావా? దేవుని బిడ్డ ఎట్లాగ మనం ఆశీర్వదించబడతాం? కన్న బిడ్డలకు చెప్పినట్టు చెప్తున్నాను, దేవుని సన్నిధి వదలొద్దు. నేను అనుభవిస్తున్నాను పిల్లరా. స్తోత్రం చెబుదా. ఈరోజు నా దగ్గర అణిగిలు పడి వెళ్ళటానికి రూపాయలు లేదు నా దగ్గర. పిల్లరా, గోపాలగూడ నుంచి రాంబాబు గారు ఆవిడ ఫోన్ చేసింది. శుక్రవారం నైట్ ఊరెళ్ళాను. అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో పొద్దున్నే పాలకి లేవు, టిఫిన్కి లేవు. ఏం చేయాలో అర్థం కాదు. ప్రభా ఏంటి నా పరిస్థితి ఏంటి ప్రభా, నేను ప్రార్థన చేసుకుంటా. పాస్టర్ గారు అయితే అయ్యగారు ఎక్కడి దాకా వెళ్ళొద్దాం రాండి అన్నాడు. సరే ఆయన అమ్మటేలే. నేను పెట్రోల్ కూడా డబ్బులు లేవు. నేను సామాన్యంగా ఎవరినైనా ఎక్కించుకెళ్తే వాళ్ళకి పెట్రోల్ డబ్బులు అడగను. పెట్రోల్ కొట్టించాడు. ఏం మాట్లాడాలా? నా దగ్గర ఉంటేగా అయ్యగారు వద్దంటానికి. నా దగ్గర లేవు. సరే పెట్రోల్ కొట్టించాడు. ఉయ్యూరు వెళ్ళాను. ఉయ్యూరు వెళ్తే వచ్చేటప్పుడు దారిలో అమ్మాయి ఫోన్ చేసింది. అయ్యగారు మీ ఫోన్పే నెంబర్ ఇదేనా? అవునమ్మా. ఏరా ఏమైందమ్మా అన్న. ఏం లేదన్నా. ఏం లేదు అయ్యగారు, మరిమగూరల అబ్బాయి మోషే మీకు ఈమని 500 ఇచ్చాడు, ఫోన్పే చేస్తున్నాను. స్తోత్రం. ఇంకొంచెం దూరం వచ్చాను. ఏసమ్మ ఫోన్ చేసింది. అయ్యగారు ఎక్కడున్నారని. అమ్మ బయట ఉన్నాను రా, ఒక అరగంట పట్టిద్దన్న. సరే అయ్యగారు రాండి, మీకోసం మేము ఉంటామన్నారు. వారు ఊరిలో వాళ్ళు ప్రార్థన చేయించుకుంటాకున్నారు. ప్రార్థన చేయించుకొని వెళ్దామని ఉన్నాం అయ్యగారు అని ఆగారు. వెళ్ళి ప్రార్థన చేస్తాను. మరి నేను బైబిల్ కూడా తీసుకెళ్ళి అటు నుంచి వెళ్ళిపోయాను. ఏమైందో ఏంటి తెలియదు, విషయం తెలియదు కదా. వెళ్ళాను. వెళ్తే పిల్లరా బైబిల్లో కానుక పెట్టింది, నా చేతిలో కానుక పెట్టింది. ఇంటికి వచ్చి చూసుకుంటే 1000 రూపాయలు ఉన్నాయి. స్తోత్ర. హల్లెలూయా. అమ్మాయికి ప్రార్థన చేసి వచ్చాను. ఇంకొక అమ్మాయి ఫోన్ చేసింది. అయ్యగారు ఎక్కడ ఉన్నారు? ఏమ్మా అన్న. ఇంటికి వచ్చాను అయ్యగారు, ప్రార్థన చేయించుకుందామని. నాన్న పొద్దున్న వస్తాను రా, చాలా టైం అయిందన్న. పొద్దున్న వెళ్ళాను. నిన్న ఊరు వెళ్తేప్పుడు వెళ్ళాను. పిల్లరా నా దగ్గర ఈ ఫోన్లో ఉన్న 500 ఉన్నాయి. ఫోన్లో ఉన్న 500. దాన్ని మించి నా దగ్గర ₹1 కావాలంటే పరీక్షిస్తాను, చూసుకోండి. పిల్లరా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన విడిచిపెట్టడు. పిల్లరా అక్కడికి వెళ్ళాను. ప్రార్థన చేశాను. అమ్మాయి బైబిల్లో 1000 రూపాయలు పెట్టింది. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? ఏమని వర్ణింతు నీ ప్రేమనో ప్రభు, ఏమని వివరింతు నీ కృపనో. హల్లెలూయా 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 హల్లెలూయా. మాటలు రావయ్యా నిన్ను వరణింపా, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింపా. మాటలు రావయ్యా నిన్ను వరణింపా, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింపా. స్తోత్రం. మన దేవుడు అట్లాగా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వదిలేస్తే ఎట్లా ఎందుకుంటాం? ఆయన విడిచిపెడితే ఎట్లా ఎందుకుంటాం? ఉంటామా? ఉన్నాం. ఒకసారి ఒక వాక్యం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వారు రాహేలు ప్రసవించుచు ప్రయాసపడిను. ఆమెతో భయపడకము
చెప్పాను. ఆమె ఆమె మృతి పొందెను. ఆ, ప్రాణం పోతుండగా ప్రాణం పోతుండగా ఆమె అతని పేరు ఉమ్, బెనోని అనేను. ఏమంట? బెనోని అంటాడు. బెనోని అంటే వేదన, దుఃఖపుత్రుడు. చనిపోయింది. యాకోబు భార్య కూడా తన కుమారుడికి బెనోనికి జన్మనిచ్చి ఆ బెనోనిని ఎట్లా మార్చాడు? చదువు కింద అతని తండ్రి అతనికి ఆ, బెన్యామీను అని పేరు పెట్టాడు. బెన్యామీను అనే పేరు. స్తోత్రం. ఆదరణిచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెనోని దుఃఖము మార్చేసింది తన జీవితాన్ని. తన తండ్రి ప్రార్థన చేశాడు, తన బ్రతుకు మారిపోయింది. తనకి ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఒకడిగా. బా, ఎంత గొప్ప దీవెన ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా చూస్తే చూడండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయం, నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14-15 వచ్చిన ఒక్కసారి చదవండి ప్రార్థన చేసి. ఆమె పెనిమిటిలో ప్రవేశించినప్పుడు ఆ, తన తండ్రిని ఒక పొలమడుటకు ఆ, అతన్ని ప్రేరేపించెను. అతన్ని ప్రేరేపించను. ఆమె ఆమె గాడిదల దిగగా గాడిదను దిగగా కాలేబు ఆ, నీకేమి కావాలి నీకేమి కావాలనో అడిగాను. అడిగిను. అందుకామె ఆ, దీవెన దయచేయము. దీవెన దయచేయము నాకు. రక్షణ భూమి ఇచ్చి ఉన్నావు. ఆ, నీటి వడగలు కూడా నీటి వరలను కూడా నాకు దయచేయము. నాకు దయచేయమని అడిగిను. అప్పుడు కాలేబు ఆ, ఆమెకు ఆమెకు మెరకబడులను మెరకబలులను పల్లపు బడులని పల్లపు మడుగులను ఇచ్చెను. ఇచ్చును. మోషే మాయమైన చాలు. చూడండి, ఇక్కడ మనకేమర్థమైంది? ఏమర్థమైంది అని అంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతారో అక్కడ అంటున్నాడయ్యా, నాకు పొలం ఇచ్చావు, భర్తనిచ్చావు, అది పండటానికి నీళ్ళు లేవు, నాకు నీటి మడుగులు కావాలి. అప్పుడు తండ్రి అన్నాడు, నా కుమారి, పల్లపు నీళ్ళు, మెరక నీళ్ళు నీవే, పల్లపు నీళ్ళు అంటే దీని అర్థం ఏంటంటే భూసంబంధమైన ఆశీర్వాదాలు నీవే, పరసంబంధమైన ఆశీర్వాదాలు. సభలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. శాపము తొలగిపోనుగాక, బలహీనతలు తొలగిపోనుగాక, ఏడుపు దుఃఖము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి కుటుంబానికి దేవుడు ఆదరణ నెమ్మదిచ్చి మరి ఎబ్బేజు వల్లే దేవుడు ఆశీర్వదించి ఏ కీడు రాకుండా దానిలో నుంచి తప్పించి దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేయండి. అయ్యా మైక్యూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా నాయన, అయ్యా పోయిన నెలంతయో ప్రభా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి నాయన, అయ్యా